పిల్లలు, మనం ఈరోజు 7వ తరగతికి సంబంధించిన ఇంగ్లీష్ పాఠమైన ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ గురించి చెప్పుకుందాం. ఈ పిక్చర్ని ఒకసారి గమనించండి. మొదటి పిక్చర్లో ఏం కనబడుతోంది, రెండవ పిక్చర్లో ఏం కనబడుతోంది ఓసారి గమనించండి. ఎస్, మొదటిదేమో పల్లె. చూడండి, గడ్డి మోపు తీసుకెళ్తోంది, కొడవలు తీసుకెళ్తుంది, ఆయన ఉట్టిగట్టి వాటర్ తీసుకెళ్తున్నాడు, ఎద్దులు, మనుషులు, స్కూలు ఇవి కనబడుతున్నాయి. ఇక రెండో బొమ్మలో ఏం కనబడుతున్నాయి? బస్సులు, లారీలు, ఆటోలు, టూ వీలర్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, స్ట్రీట్ లైట్లు, రోడ్లు చాలా విశాలంగా కనబడుతున్నాయి. ఏమై ఉండొచ్చు? ఎస్, మొదటిదేమో పల్లె చిత్రం, రెండవదేమో పట్నం చిత్రం. సో ఇప్పుడు చూద్దాం. రైట్ డిఫరెన్సెస్ యు నోటీస్ బిట్వీన్ థింగ్స్ యు సీ ఇన్ ద టూ పిక్చర్స్. మీరేమేమి డిఫరెన్సెస్ చూసారు ఈ రెండు పిక్చర్స్లో? ఏమేమి చూసారు? ద ఫస్ట్ పిక్చర్ denotes ideal atmosphere of village which contain fresh air, there is no traffic, it has full of vegetation, full of fresh air. The second picture depicts busy life, city which has full of vehicles and noise. అదేనా మనం గమనించింది? ఈ పల్లె చిత్రంలో మనం చల్లగా ఉన్నటువంటి వాతావరణాన్ని గమనిస్తున్నాం. ఎటువంటి రణగణ ధ్వనులు వినబడటం లేదు. చక్కగా ఉదయాన జంతువులు, మనుషులు వారి వారి పనుల కోసం వెళ్తున్నారు. చూడడానికే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనకు అందులో కనబడుతుంది. రెండో పిక్చర్లో ఏం కనబడుతుంది? రద్దీగా ఉండేటువంటి రోడ్లు, జనసంచారం తక్కువ, వాహనాలు చాలా ఎక్కువగా కలిగి రణగణ ధ్వనులు కలిగి ఉండే విధంగా ఉంది. ఇక రెండో ప్రశ్న, వేర్ వుడ్ యూ లైక్ టు లివ్, ఇన్ ఏ టౌన్ ఆర్ ఇన్ ఏ విలేజ్? మీరు ఎక్కడ నివసించడానికి ఇష్టపడతారు? ఎస్, పల్లెలో. ఐ వుడ్ లైక్ టు లివ్ ఇన్ విలేజ్ బికాస్ there is fresh air, no noise, good atmosphere to living. That's why I like village. అంతే కదా, ఎవరైనా ప్రశాంతమైన జీవనం గడపడానికే ఆశిస్తారు కాబట్టి ఎవరైనా పల్లెనే ఎంచుకుంటారు. కానీ పట్నంలో జనాభా ఎందుకు పెరుగుతుంది? ఒక్కసారి ఆలోచిస్తే ఉద్యోగ అవకాశాల కోసం, సంపాదన కోసం, లగ్జరీ లైఫ్ కోసం మాత్రమే మనం పట్టణాలని చూస్ చేసుకుంటున్నాం. కానీ ప్రశాంతమైన జీవనం మాత్రం పల్లెలోనే దొరుకుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డూ యూ థింక్ లైఫ్ ఈజ్ పీస్ఫుల్? వై? ఎక్కడ లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది? ఇందాకే చెప్పుకున్నాం కదా, ఎక్కడ? విలేజ్లో. ఎందుకు? అక్కడ ఎటువంటి రణగణ ధ్వనులు ఉండవు, ఇరుకుగా ఉండదు, విశాలంగా ప్రశాంతంగా పచ్చిక బయళ్ళ నుంచి వచ్చేటువంటి గాలితో హాయిగా ఉంటాం కాబట్టి ఎవరు కూడా కానీ పల్లెనే ప్రిఫర్ చేస్తారు. డూ యూ అనిమల్ ఫీల్ ద సేమ్ లైక్ యూ? అనుకుంటున్నారా జంతువులు కూడా మీలాగే అనుకొని ఉండొచ్చు అని? ఎస్, జంతువులు కానీ ఏ జీవి అయినా కానీ ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కోరుకుంటుంది కాబట్టి సో జంతువులు కూడా ఫీల్ లైక్ మీ. హియర్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద టౌన్ మౌస్
and the country mouse. Would you like to know how the town mouse feels when he visits the countryside? ఇక్కడ మన కోసం ఒక స్టోరీ ఇచ్చారు, ద టౌన్ మౌస్ అండ్ ది కంట్రీ మౌస్ అని. ఒకవేళ టౌన్ మౌస్ కానీ కంట్రీ సైడ్ వస్తే దాని యొక్క భావన, ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? ఎస్, ద టౌన్ మౌస్ అండ్ ది కంట్రీ మౌస్. ఓకే, ఏ రీడింగ్. Read the following story and answer the questions that follow. The town mouse and the country mouse. మొదటగా పాఠం పేరు యొక్క అర్థం తెలుసుకుందాం. టౌన్ మౌస్ అంటే ఏంటి? మౌస్ అంటే ఏంటి? ఎస్, ఎలుక. టౌన్ మౌస్ అంటే పట్నంలో నివసించేటువంటి ఎలుక. కంట్రీ మౌస్, కంట్రీ మౌస్ అంటే కంట్రీ అంటే విలేజ్ అని అర్థం. సో పల్లె ఎలుక అంటే పట్నం ఎలుక మరియు పల్లె ఎలుక అనేది లెసన్ యొక్క అర్థం. ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ వేర్ కజిన్స్. దే ఆఫన్ wrote to each other. One day the country mouse got this letter from his cousin. మనం చెప్పుకున్నాం కదా ఇందాక. ఇక్కడ చూడండి, కజిన్. కజిన్ అంటే ఎవరో తెలుసా? మన పెద్దనాన్న బిడ్డలు గాని, చిన్నాన్న బిడ్డలు గాని, అన్నదమ్ములు అంటాం కదా ఇంగ్లీష్లో, కజిన్. సో ఇవి రెండు ఒకరికొకరు ఉత్తరాలు రాసుకునేవి. ఒకసారి ఏమైంది? ద కంట్రీ మౌస్ గాట్ దిస్ లెటర్ ఫ్రమ్ హిస్ కజిన్. వాళ్ళ అన్న దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఉత్తరాన్ని చూశాడు. ఏం రాశారో చూడండి. మనం కూడా మన బంధువులకి, మన ఫ్రెండ్స్కి, అలాగే అన్నలకి, చెల్లెలకి ఉత్తరాలు రాస్తాం కదా. ఇక్కడ కూడా టౌన్ మౌస్ కంట్రీ మౌస్కి ఉత్తరం రాసింది. ఏం రాసిందో చూద్దాం. కిచెన్ కబోర్డ్. చూసారా ఎంత ఇదిగా ఉందో? కిచెన్ కబోర్డ్ అంట వాళ్ళ విలేజ్. మౌస్ టౌన్, 11th March 2012. ఇక్కడ మనం కూడా ఒక ఉత్తరం స్టార్ట్ చేసినప్పుడు ఉత్తరం కుడివైపు పై భాగంలో మనం ఎక్కడి నుంచి రాస్తున్నాం, డేట్ అనేది వేస్తాం. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, టౌన్ మౌస్ కూడా టౌన్ మౌస్ హిల్ అనమాట, కిచెన్ కబోర్డ్ లో నుంచి రాస్తుంది. డియర్ కజిన్, ఐ హ్యావ్ బీన్ ఇల్ విత్ ఏ కాఫ్ అండ్ మై డాక్టర్ ఫీల్స్ ఐ నీడ్ టు ఏ హాలిడే. He has asked me to spend a week in the countryside. May I stay with you? Please give me an early reply. With warm regards. చూడండి నాన్న, అన్నయ్య నాకు జలుబు వల్ల డాక్టర్ చెప్తున్నాడు, నా డాక్టరు నాకు లీవ్ కావాలట. అతను ఏం చెప్పాడంటే నాతోటి, ఒక వారం రోజులు పల్లె వాతావరణంలో ఉండు, నీకు బాగవుతుంది అని ఫీల్ అయ్యాడు. సో నేను నీతో కలిసి ఉండొచ్చా వారం రోజులు? ప్లీజ్ గివ్ మీ అండ్ రిప్లై అర్లీ. నా ఉత్తరానికి త్వరగా రిప్లై ఇవ్వు. విత్ వామ్ రిగార్డ్స్ అని చెప్పాడు. కింద అడ్రస్ రాశారు చూడండి. 2 కంట్రీ మౌస్, ది మౌస్ హోల్, మౌస్ కంట్రీ. ఇందులో మనకేమైనా డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయా చూద్దాం. కంట్రీ, కజిన్,
ఇంకేమున్నాయి? వార్మ్ రిగార్డ్స్, అఫెక్షనేట్లీ తీసుకుందాం. ఓకేనా? దీనికి ఒకసారి అర్థాలు తెలుసుకుందాం. కంట్రీ, విలేజ్, పల్లె, కజిన్, బ్రదర్. మనం చాలాసార్లు మై కజిన్ బ్రదర్, మై కజిన్ సిస్టర్ అని వాడుతుంటాం. అబ్సల్యూట్లీ రాంగ్ అది. కజిన్ అంతే. బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు. కజిన్ బ్రదర్, కజిన్ సిస్టరు అని చెప్పకూడదు. కజిన్ అనే చెప్పాలి. ఇకపోతే వార్మ్ రిగార్డ్స్, శుభాకాంక్షలు చెప్తోంది. అఫెక్షనేట్లీ, ప్రేమపూరితమైనటువంటి చెప్పింది. ప్రేమపూరితంగా ఉన్నాను అని చెప్పింది. ఎవరు చెప్పారు? టౌన్ మౌస్. ఇప్పుడు మనం ఈ పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాద్దాం. కంట్రీ, మై సిస్టర్ lived in a country. సో మనం కంట్రీ అనే పదాన్ని వాక్యంలో ఉపయోగించి అర్థాన్ని తెలుసుకుంటున్నాం. కజిన్, రోహన్ ఈజ్ మై కజిన్. ఇక వార్మ్ రిగార్డ్స్, నేహా గివ్ వార్మ్ రిగార్డ్స్ ఆన్ మై బర్త్డే. వార్మ్ రిగార్డ్, నేహా నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇక అఫెక్షనేట్లీ ఏం చెప్పచ్చు? మై గ్రాండ్మా treated us affectionately ఎప్పుడు? when we visited her. ఎప్పుడైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామో ఆమె మమ్మల్ని చాలా ప్రేమపూరితంగా చూస్తుంది. సో పిల్లలు, అర్థమైందని అనుకుంటాను.